నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒక రాష్ట్రమంతా టూరిస్ట్ స్పాట్ లా ఉంటే ఎలా ఉంటుంది? ఒక్క రాష్ట్రం కాదు, పక్కపక్కనే ఉన్న 8 రాష్ట్రాలు అలాగే ఉంటే అదుర్స్ కదా. ఈశాన్య రాష్ట్రాలు అంతే. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూస్తే ఆ 8 రాష్ట్రాలు అలానే అనిపిస్తాయి. పర్యాటక అందాలు, ప్రకృతి పలకరింపులు కనిపిస్తుంటాయి అక్కడ. అలాంటి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై మోదీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఆ రాష్ట్రాల రూపురేఖలు మార్చాలని నిర్ణయించింది. ఆ 8 రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరగబోతోంది? మోదీ సర్కార్ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి మంత్ర. భారీ ఎత్తున పెట్టుబడులకు ఆహ్వానం. అంబానీ, అదానీ గ్రూపుల ఇన్వెస్ట్మెంట్. ఏ రంగాలపై ఫోకస్ పెట్టబోతున్నారు? ఈశాన్యం రూపురేఖలే మారబోతున్నాయా? 8 రాష్ట్రాలు అభివృద్ధికి కేరాఫ్ అవ్వబోతున్నాయా? దేశంలో మిగతా రాష్ట్రాలకు ఈశాన్య రాష్ట్రాలకు చాలా తేడా. సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, బతుకులు. ఆ 8 రాష్ట్రాల్లో అన్నీ ప్రత్యేకమే. మంచు పర్వతాలు, లోయలు, నదులు, ప్రకృతి రమణీయత అంతా ఇక్కడే ఉండిపోయిందా అనే రేంజ్ అందాలు కనిపిస్తూ ఉంటాయి ఈశాన్య రాష్ట్రాల్లో. అలాంటి ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ వస్తోంది. భౌగోళికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో ప్రత్యేకమైన ఈశాన్య రాష్ట్రాలను మరింత ప్రత్యేకంగా నిలబెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. భారీగా పెట్టుబడులు ఆహ్వానిస్తోంది. కొంతకాలంగా హింసకు కేరాఫ్ గా ఉన్న ఈశాన్య రాష్ట్రాలను పూర్తిగా మార్చేసేందుకు, అభివృద్ధి పథాన నడిపించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికోసం భారీగా పెట్టుబడులు ఆహ్వానిస్తోంది. బడా సంస్థలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో ఈశాన్య రాష్ట్రాల బంగారు భవిష్యత్ భారతీయుల కళ్ల ముందు కదులుతోంది. ఈశాన్య రాష్ట్రాలకు పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను కేంద్రం నిర్వహించింది. ఈశాన్య రాష్ట్రాలు ఎప్పుడూ లేనంతగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, దీన్ని మరింత స్పీడప్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మోదీ అన్నారు. ఈశాన్య ప్రాంత వైవిధ్యమే దాని అతిపెద్ద బలం అని, ఈ ప్రాంతం అభివృద్ధి మార్గంలో ముందు వరుసలో నిలుస్తుందని చెప్పారు. ఈశాన్య ప్రాంతాన్ని అవకాశాల భూమిగా చేయడం, జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా సమ్మిట్ నిర్వహించారు. దీనివల్ల కీలక వాటాదారులు, ఇన్వెస్టర్లు, విధాన రూపకర్తలు ఒకే వేదిక మీదకు వచ్చే అవకాశం ఉంది. नॉर्थ ईस्ट का हर राज्य कह रहा है हम निवेश के लिए तैयार हैं, हम नेतृत्व के लिए तैयार हैं। साथियों, विकसित भारत के निर्माण के लिए पूर्वी भारत का विकसित होना बहुत जरूरी है. ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో ప్రత్యేకత. ఈశాన్య రాష్ట్రాలన్నింటికీ గేట్ వేలా ఉండే అస్సోంలో అడుగడుగునా టీ తోటలే. కాజిరంగా నేషనల్ పార్క్, మోల్ డామ్స్, బ్రహ్మపుత్ర నదిలో ఉన్న మాజులు దీవి అద్భుతం. అరుణాచల్లోని తవాంగ్ అంతా పర్వత ప్రాంతమే. ఈ 2 మాత్రమే కాదు, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత. పర్యాటక ప్రాంతాలే కాదు, అరుదైన ఖనిజాలకు ఈ రాష్ట్రాలు నిలయం. అయితే ఇన్ని అవకాశాలు ఉన్నా అభివృద్ధికి దూరంగా ఉంటున్న రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. పర్యాటకం, వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ అనుబంధ రంగాలు, వస్త్రాలు, చేనేత, హస్తకళలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, సమాచార సాంకేతికత ఆధారిత సేవలు, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, ఇంధనం, వినోదం, క్రీడా రంగాలకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రెడీ అయ్యింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ ఈశాన్య రాష్ట్రాల్లో 1,25,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి. ఈ పెట్టుబడులు స్థానిక ఉపాధిని పెంచడంతో పాటు
మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, సామాజిక అభివృద్ధికి ఎంతో ఉపయోగపడనున్నాయి. రాబోయే 5 ఏళ్లలో రిలయన్స్ సంస్థ 75,000 కోట్లు, వచ్చే 10 ఏళ్లలో అదానీ గ్రూప్ 50,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతోంది. రిలయన్స్ సంస్థ మిజోరం విశ్వవిద్యాలయంతో కలిసి జెనోమిక్ డేటా ఆధారంగా రొమ్ము క్యాన్సర్ చికిత్సపై పరిశోధన చేస్తోంది. గువాహటిలో అత్యాధునిక మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ రీసెర్చ్ ల్యాబ్ నిర్మించింది. వీటికి అదనంగా రిలయన్స్ ఫౌండేషన్ ఈశాన్య ప్రాంతంలోని 8 రాష్ట్రాలతో కలిసి ఒలింపిక్ శిక్షణా కేంద్రాలను స్థాపించడానికి కృషి చేయనుంది. ఇక స్మార్ట్ మీటర్లు, హైడ్రో పవర్, పంప్డ్ స్టోరేజ్, పవర్ ట్రాన్స్మిషన్ వంటి గ్రీన్ ఎనర్జీ రంగాలతో పాటు రోడ్లు, హైవేలు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ లాంటి మౌలిక వసతుల్లోనూ అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యింది. Reliance Foundation will work with all the 8 states to set up Olympic training centers which will prepare our youth to be tomorrow's medal winners in Olympics. I announce that Adani Group will invest additional 50,000 crores across the Northeast over the next 10 years. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు తీసేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోంది. చిన్న 8 రాష్ట్రాలే అయినా దేశ అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భౌగోళికంగానే కాదు, భద్రతా పరంగా కూడా అవి కీలకం. భారత్ వైపు వంకర చూపు చూస్తున్న దేశాలకు చెక్ పెట్టాలంటే ఈశాన్య రాష్ట్రాలు కీలకం. దీంతో ఆ 8 రాష్ట్రాల మీద మోదీ సర్కార్ ప్రత్యేకంగా నజర్ పెడుతోంది. ఏడు చిన్న రాష్ట్రాలే అయినా భారతదేశ భద్రతా వ్యవస్థలో ఈశాన్యం కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. గుంటనక్క వేషాలు వేస్తున్న చైనా, డ్రాగన్ అండ చూసుకుని రెచ్చిపోతున్న బంగ్లాదేశ్, ఈ రెండింటికి చెక్ పెట్టాలంటే ఈశాన్యంలో స్ట్రాంగ్ కావడం ఖాయం. అసలు చైనా, బంగ్లాదేశ్ ఎలాంటి కుట్రలు చేస్తున్నాయి? ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధితో ఆ 2 దేశాల కుట్రలకు చెక్ పెట్టాలన్నదే మోదీ వ్యూహమా? వీటన్నింటికీ మించి అసలు ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు అంత కీలకం? ఈశాన్య రాష్ట్రాలు ఎందుకంత కీలకం? మోదీ నజర్ పెట్టడం వెనుక వ్యూహమేంటి? చైనా, బంగ్లాదేశ్ కు ఇక చుక్కలేనా? చైనా ఓవర్ యాక్షన్ కు బ్రేక్ పడబోతుందా? ఈశాన్యం అభివృద్ధి ఎఫెక్ట్ చేసే అంశాలేంటి? అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, ఈ 7 రాష్ట్రాలను 7 సిస్టర్స్ అంటూ ఉంటారు. ఈ రాష్ట్రాలు బంగ్లాదేశ్, చైనా, మయన్మార్, భూటాన్తో సరిహద్దులను పంచుకుంటాయి. దేశ భద్రతా వ్యవస్థలో ఇవి కీలకమైన సరిహద్దుగా మారాయి. భారత్ పాక్ వివాదం కొన్ని సవాళ్లను తీవ్రతరం చేస్తోంది. పాకిస్తాన్, చైనాలు ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిం, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం అనే తిరుగుబాటు సంస్థలు ఉన్నాయి. పాక్ నిఘా సంస్థలు బంగ్లాదేశ్ ద్వారా తిరుగుబాటు గ్రూపులకు మద్దతు ఇస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇకటు బంగ్లాలో మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం చైనా కీలు బొమ్మలా మారింది. ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటామని వెర్రి వాగుడు వాగిందంటే బంగ్లా బలుపు వేషాలు అర్థం చేసుకోవచ్చు. నార్త్ ఈస్ట్ ఇండియా స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చుట్టుపక్కల చాలా దేశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి కారణం ఎందుకంటే, ఒకటి బంగ్లాదేశ్, చైనా అరుణాచల్ ప్రదేశ్ మాదే, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న పర్వతాలు కానివ్వండి, నదులు కానివ్వండి, మిగతా ప్రాంతాల మీద చైనీస్ పేర్లు పెడుతోంది. మరో పక్క తీసుకుంటే మనం బర్మా, మియాన్మార్, అది అంతర్గత యుద్ధంతో తీవ్రమైన అనిశ్చిత వాతావరణం అక్కడ నెలకొంది. భారత్ బంగ్లా సరిహద్దు నుంచి అక్రమ వలసలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ఛాన్స్ ఉంది. పైగా బంగ్లాదేశ్లోని జమాతే-ఈ-ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీం లాంటి ఇస్లామిక్ గ్రూపులపై తాత్కాలిక ప్రభుత్వం నియంత్రణలు గాలికి వదిలేసింది. దీంతో భారత తూర్పు ప్రాంతంలో మళ్లీ టెర్రరిస్ట్ నెట్వర్క్ బలపడే ఛాన్స్ ఉంటుంది.
వీటన్నింటికీ చెక్ పడాలంటే ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధిని వేగవంతం చేయాలి, భారీగా ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయాలి. ఇప్పుడు మోదీ సర్కార్ చేస్తోంది అదే. బంగ్లాదేశ్ మాత్రమే కాదు, చైనా నుంచి కూడా ఈశాన్య ప్రాంతాల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. విస్తరణ వాదంతో అరుణాచల్ ప్రదేశ్లో గ్రామాల పేర్లు మార్చేస్తున్న చైనా బంగ్లాదేశ్తో కలిసి పోర్టులు, ఇన్ఫ్రా పెట్టుబడులు, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులతో భారత్ను చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. ఈశాన్యానికి అనుబంధంగా ఉన్న చికెన్ నెక్ సిలిగురి కారిడార్ సమీపంలో చైనా ప్రతిపాదించిన వైమానిక స్థావరం భారత్కు భద్రతాపరమైన ఆందోళనగా మారింది. హసీనా ప్రభుత్వం సమయంలో బంగ్లాతో భారత్కు మంచి సంబంధాలు ఉండేవి. అప్పట్లో టెర్రరిస్ట్ గ్రూపులపై నియంత్రణ విధించడంతో పెద్దగా సమస్యలు ఉండేవి కాదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చైనా చెప్పినట్లు ఆడుతున్న బంగ్లాదేశ్ భారత్కు వ్యతిరేకంగా మారిపోయింది. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని గ్రూపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. వీటికి చెక్ పడాలంటే ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక బంగ్లాలోని ఇస్లామిక్ వర్గాలకు పాక్తో ఉన్న అనుబంధం బంగ్లాదేశ్ను భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మన తూర్పు ప్రాంతం భద్రతను క్లిష్టతరం చేసే ఛాన్స్ ఉంది. అటు చైనా కుట్రలకు, ఇటు బంగ్లా బాగోతానికి చెక్ పడాలంటే ఈశాన్య ప్రాంతంలోని 7 రాష్ట్రాలు అభివృద్ధి పదంలో దూసుకుపోవాలి. మోదీ సర్కారు వ్యూహం కూడా అదే. భద్రతాపరమైన అంశాలే కాదు, ఆర్థికంగానూ ఈశాన్య రాష్ట్రాలు ఎంతో కీలకం. పెట్రోలియంతో పాటు సహజ వాయువు, బొగ్గు, హైడ్రోపవర్ లాంటి సహజ వనరులకు ఈ 7 రాష్ట్రాలు నిలయాలు. అస్సాంలోని డిగ్బోయ్ ఆయిల్ రిఫైనరీ దేశంలోనే అత్యంత పురాతనమైనది. ఇక టీ పొడి, రబ్బర్, మసాలాలు, పండ్ల ఉత్పత్తిలో ప్రత్యేక స్థానం ఉంది. అస్సాం టీ వరల్డ్ వైడ్ ఫేమస్. సేంద్రియ వ్యవసాయానికి కూడా ఈ ప్రాంతం అనుకూలం. కాజీరంగా, మజులి ద్వీపం, చిరపుంచి లాంటి ప్రదేశాలు పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాయి. ఇలా అటు వనరులను ఉపయోగించుకుంటూ పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పదంలో దూసుకెళ్లేలా చేయడంతో పాటు చైనా కుట్రలకు చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి.